ఈ వారం ప్రజాప్రభుత్వం కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం, నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు 1 నెల వేతనం సీఎం రేవంత్ విరాళం, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత ఆర్మీకి సంఘీభావ ర్యాలీ, హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం, నెక్స్ట్ జనరేషన్ డెవలప్మెంట్ పై ఫోకస్, ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇలాంటి కీలక నిర్ణయాలు జరిగాయి. సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్లాన్ చేసిన మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 110కి పైగా దేశాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు యువతులొచ్చారు. ఈ కార్యక్రమాల ద్వారా హైదరాబాద్ కు గ్లోబల్ అటెన్షన్ సాధించి పరోక్షంగా 15,000 కోట్ల పెట్టుబడులు సాధించటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టుకుంది. ముఖ్యంగా రూరల్ టూరిజానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు మిస్ వరల్డ్ 2025 పోటీలను అవకాశంగా మలచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ గ్రామీణ, సాంస్కృతిక, చారిత్రక, పర్యాటక వైభవాన్ని చాటి చెప్పటానికి ప్రణాళికలు రెడీ చేసింది. ప్రపంచంలోని 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారమయ్యే మిస్ వరల్డ్ పోటీల ఈవెంట్ లో రాష్ట్రంలోని గ్రామీణ పర్యాటకాన్ని హైలైట్ చేయనున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో కీలకమైన కార్యక్రమాలు ఈ నెల 17 నుంచి మొదలు కానున్నాయి. హైదరాబాద్ వచ్చిన పోటీదారులు ఈ వారమంతా 2 బృందాలుగా విడిపోయి తెలంగాణలోని కీలక టూరిజం ప్రాంతాల్లో పర్యటిస్తారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అనుసరిస్తోన్న విధానాలు దేశానికి దిక్సూచిగా మారుతున్నాయి. నెట్ జీరో ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఇలాంటివి కొత్త జనరేషన్ ఐడియాస్ గా మారాయి. వీటి గురించి తాజాగా సీఎం రేవంత్ హిందూ పేపర్ నిర్వహించిన ది హిందూ హడిల్స్ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని సమాధానాలిచ్చారు. పెట్టుబడుల కోసం ప్రపంచ దేశాలు చైనా +1 ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో దాన్ని అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. నెట్ జీరో సిటీ ప్రణాళికలు, ఈవీలపై పన్ను రద్దు, డ్రైపోర్ట్ నిర్మాణానికి ప్రయత్నాలు, 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించిన విషయం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తొలి ఏడాదిలోనే 59,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు, స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ, టాటా టెక్నాలజీస్ సహకారంతో రాష్ట్రంలోని 105 ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం, ఇవన్నిటిపై క్లారిఫికేషన్ ఇచ్చారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడుతూ ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో వీరోచితంగా పోరాడుతోన్న భారత సాయుధ దళాలకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి మరో స్ఫూర్తిదాయక చర్యకు శ్రీకారం చుట్టారు. భారత సాయుధ బలగాలకు సహకారంగా తన 1 నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందజేస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. మన బలగాల అసమాన సేవలకు చిన్న సహకారంగా ఒక భారతీయుడిగా తాను 1 నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందిస్తున్నారని పోస్టు చేశారు. ఈ లక్ష్యంలో భాగస్వాములు కావాలని అందరికీ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య సిబ్బందికి మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ నెల 9న నిమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిమ్స్ 2024 ప్రగతి నివేదికను దామోదర రాజనరసింహకు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప అందజేశారు. నిమ్స్ లో మెరుగైన వైద్య సేవలు, ఓపీ, ఐపీ సేవలు పెరిగాయని అన్నారు. ఏడాదిలో పెద్ద సంఖ్యలో రోబోటిక్ సర్జరీలు జరిగినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిమ్స్ డాక్టర్లు, స్టాఫ్ 10 ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది. ఆరోగ్యశ్రీ పేషెంట్లకు చికిత్స చేసినందుకు వచ్చే డబ్బుల్లో 35% ఇకపై డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ప్రభుత్వం అందజేయనుంది. 2023 కంటే 2024లో అవుట్ పేషెంట్ల సంఖ్య 12.6% పెరిగింది. ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయిన పేషెంట్ల సంఖ్య 22.4% పెరిగింది.
భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీకి తామున్నామని చెప్పటమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. భారత సార్వభౌమాధికారం వైపు కన్నెత్తి చూసినా అలాంటి వారికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే అని భారతీయ వీర జవాన్లకు 140 కోట్ల దేశ ప్రజల మద్దతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8న ముందుండి ర్యాలీ నిర్వహించారు. తమ శాంతి ఆకాంక్షను చేతగానితనంగా ఎవరైనా భావిస్తే భారత భూభాగంలో కాలు మోపితే ఎలా ఎదుర్కోవాలో తెలుసున్నారు. ये मत भूलो, हम चाहे तो दुनिया के नक्शा से हमको मिटा, आपको हम मिटा देंगे। इसलिए आज भारत के वीर जवानों ने जो ऑपरेशन सिंदूर शुरुआत किए, यहाँ रोकने का नहीं है, जो आतंकवादियों को सबक सिखाना है। इससे जो पाकिस्तान से जोड़कर आतंकवादियों को कोई भी देश हो किसी ने मदद दिए, हम लोग माफी करने वाले नहीं है। हमारे देश में राजनीति अलग होगा, हमारा पार्टी अलग होगा। जब हमारा भारत, हमारे हिंदुस्तान के रक्षा के लिए हम लोग हम 140 करोड़ जनता हम एक है, हमारे देश का रक्षा करने वाले हैं, हमारे जवानों को साथ देने वाले। पाकिस्तान आतंकवादियों ने याद रखो, हम चाहे तो हिंदुस्तान चाहे तो दुनिया के नक्शा से आप लोगों को मिटाने के लिए हम तैयार हैं। जो भी हमारे वीर जवानों ने कदम उठाएगा, वीर जवानों के साथ चलने के लिए, मदद देने के लिए पूरा तेलंगाना के जनता इकट्ठा होकर मदद देने वाले हैं। చెరువులు, సహజ వనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా ప్రస్థానంలో మరో కీలక ముందడుగు పడింది. తాజాగా హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. అలాగే వరదలు, ఇతర ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు స్పందించేందుకు అవసరమైన మౌలిక వసతులు సమకూరుతున్నాయి. పేదోళ్ల పట్ల మానవీయ కోణం, పెద్దోళ్ల పట్ల కఠినంగా వ్యవహరించేలా ఉండాలని హైడ్రాకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 8న హైడ్రా కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైడ్రాకు కేటాయించిన 122 వివిధ వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. హైడ్రా కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ను ఆవిష్కరించారు. సహజ వనరులు, సంపద కాలగర్భంలో కలిసిపోతున్న టైంలో హైదరాబాద్ ను పునరుద్ధరించాలన్న ఆలోచనతోనే హైడ్రాను ప్రారంభించామని ఈ సందర్భంగా సీఎం వివరించారు. హైడ్రా విషయంలో ఉన్న అపోహలను తొలగించడం, ఆ శాఖపై ఉన్న సామాజిక బాధ్యతను జనానికి వివరించడం సహా తన భవిష్యత్ ప్రణాళికలను సీఎం రేవంత్ పంచుకున్నారు. దేశంలోని మెట్రోపాలిటన్ సిటీలు నివసించడానికి యోగ్యం కాని నగరాలుగా మారుతున్నాయని, అలాంటి ఉపద్రవాల నుంచి గుణపాఠం నేర్చుకోకపోతే హైదరాబాద్ నగరం కూడా వాటి జాబితాలో చేరుతుందన్నారు. మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరంపై ప్రజలే అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. నీళ్లు నిలవడానికి చెరువులు ఉన్నాయి, చెరువులకు నీళ్లు వెళ్ళడానికి నాలాలు ఉన్నాయి, ప్రజలు ప్రయాణించడానికి రోడ్లు ఉన్నాయి. ప్రజలు ప్రయాణించే రోడ్లను ఆక్రమించుకుంటారు, నీళ్లు వెళ్లాల్సిన నాలాలను మూసేస్తారు, చెరువులను కబ్జా పెట్టుకుంటారు. ఇవాళ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అందుకే ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. రోడ్ల మీదకి వచ్చిన నీళ్లు మన ఇండ్లలోకి వస్తున్నాయి. మన ఇండ్లలోకి వచ్చిన నీళ్లు మన జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అందుకే ఈరోజు హైడ్రా సంస్థని మనం ఏర్పాటు చేసి ప్రజల కోసం, ఇవాళ మా హనుమంతరావు గారు బతుకమ్మ కుంట కోసం 25 ఏళ్ళు కొట్లాడి, 25 ఏళ్లలో సాధించని బతుకమ్మ కుంటని ఇవాళ మనము గుంజుకొని ఇవాళ పునరుద్ధరిస్తున్నాం. రేపు బతుకమ్మ పండుగ, బతుకమ్మ కుంటల్నే చెయ్యాలని అక్కడ నిర్మాణాలు చేస్తున్నాం.